ఇంగ్లాండ్ తో 3 వన్డేల సిరీస్ ఆడేటందుకు టీమిండియా సిద్ధమైంది. టీమిండియా అయితే T20 సిరీస్ లో అయితే 4-1 తేడాతో అయితే సిరీస్ ని కైవసం చేసుకుంటారు. ఇప్పుడైతే అదే ఇంగ్లాండ్ టీమ్ తో 3 ఓడిఐ సిరీస్ అయితే ఆడబోతుంది. ఈ సిరీస్ అనేది టీమిండియాకి చాలా ఇంపార్టెంట్. మెయిన్లీ ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు టీమిండియాకు ఉన్న ఏకైక సిరీస్ ఈ ఓడిఐ సిరీస్. మన వాళ్ళకి మెయిన్లీ మ్యాచ్ ప్రాక్టీస్ చేసేటందుకు ఇది చాలా ఉపయోగపడుతుంది. ఈ సిరీస్ అయితే మాత్రం మన టీమిండియా చాలా బాగా యూటిలైజ్ చేయాల్సి ఉంటుంది. ఈ సిరీస్ తో అయితే మన స్టార్ ప్లేయర్స్ అందరూ కంబ్యాక్ అయితే ఇవ్వబోతున్నారు టీమిండియాలోకి. ఇంకో పక్క ఇంగ్లాండ్ టీం చూసుకుంటే T20 సిరీస్ లో అయితే దారుణంగా ఓటం పాలైన ఇంగ్లాండ్ టీం ఈ ఓడిఐ సిరీస్ ఎలాగైనా గెలిచి కంబ్యాక్ చేయాలని చూస్తుంది. మెయిన్లీ ద బ్రాండన్ మెకలం కోచింగ్ లో అయితే ఫస్ట్ T20 సిరీస్ అయితే ఓడిపోయారు. ఈ ఓడిఐ సిరీస్ అయితే మాత్రం బ్రాండన్ మెకలం అలాగే జాస్ బట్లర్ వీళ్ళిద్దరు కాంబినేషన్ అయితే మాత్రం ఈ సిరీస్ అయితే మాత్రం ఎలాగైనా గెలవాలని చూస్తుంది. ఇక వీళ్ళిద్దరి మధ్య ఇప్పటి వరకు 107 ఓడిఐ మ్యాచ్లు అయితే జరిగాయి. ఇందులో టీమిండియా చూసుకుంటే 58 మ్యాచ్లు అయితే గెలిచింది. ఇంగ్లాండ్ టీం 44 మ్యాచ్లు అయితే గెలవగలిగింది. 3 మ్యాచ్లకు అయితే రిజల్ట్ రాలేదు. 2 మ్యాచ్లు అయితే టైగా ముగిశాయి. ఈ ఓడిఐ మ్యాచ్లో అయితే మాత్రం ఇంగ్లాండ్ టీం అయితే టీమిండియా చాలా బాగా డామినేషన్ అయితే చేయగలుగుతుంది. ఈ సిరీస్ లో కూడా టీమిండియా డామినేట్ చేసే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. మెయిన్లీ ఈ సిరీస్ అయితే ఇండియా హోమ్ సాయిల్ పై జరుగుతుంది కాబట్టి ఇంగ్లాండ్ పై టీమిండియా అయితే ఆధిపత్యం చెలాయించే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. ఇక ఈ మ్యాచ్ అయితే నాగపూర్ వేదికగా మధ్యాహ్నం 1:30కి అయితే ఆడబోతున్నారు. ఇక ఈ పిచ్ రిపోర్ట్ విషయానికి వచ్చామంటే ఇది ఒక హై పేస్ బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్. ఈ పిచ్ మీద అయితే మాత్రం బ్యాట్స్మెన్స్ బాగా ఎంజాయ్ చేస్తూ బ్యాటింగ్ చేస్తూ ఉంటారు. కానీ ప్రజెంట్ అయితే మాత్రం పిచ్ గురించి అయితే కొన్ని రిపోర్ట్స్ అయితే వస్తూ ఉన్నాయి. మెయిన్లీ ఇండియన్ టీం అయితే మాత్రం ఈ పిచ్ అయితే స్పిన్ కోలుకొనించేటట్టు తయారు చేయమన్నారంట. మన వాళ్ళైతే ఛాంపియన్స్ ట్రోఫీలు అయితే దుబాయ్ వేదికగా మ్యాచ్లు ఆడబోతున్నారు. అక్కడ పిచ్ చూసుకుంటే స్పిన్నర్స్ కి బాగా హెల్ప్ లభిస్తుంది. అదే క్రమంలో ఈ పిచ్ కూడా అలాగే టైర్ చేయించే అవకాశం ఎక్కువగా కనబడుతుందంటూ కొన్ని రిపోర్ట్స్ అయితే వస్తూ ఉన్నాయి. ఇక ఈ గ్రౌండ్ స్టాట్స్ విషయానికి వచ్చామంటే ఇప్పటి వరకు 9 మ్యాచ్లు అయితే జరిగాయి. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం కేవలం 3 మ్యాచ్లు మాత్రమే గెలిచింది. చేసింగ్ చేసిన టీం 6 మ్యాచ్లు అయితే గెలవగలిగింది. ఇక్కడ ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 280 గా ఉంది. ఇక ఈ గ్రౌండ్ ఒక ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ చూసినప్పటికే తెలుస్తుంది ఈ గ్రౌండ్ మీద ఎంత హై స్కోర్ వెన్యూ అనేది. ఈ మ్యాచ్ లో కూడా ఒక 300+ రన్స్ అయితే వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. ఇక టాస్ విషయానికి వచ్చామంటే టాస్ గెలిచిన కెప్టెన్ అయితే కళ్ళు మూసుకొని ఫీల్డింగ్ తీసుకునే అవకాశమే ఎక్కువగా కనబడుతుంది. ఈ గ్రౌండ్ స్టాట్ చూసుకున్నా కూడాను చేసిన టీం కే బాగా హెల్ప్ లభిస్తుంది. అలాగే డూ ఫ్యాక్టర్ కూడా ఉంటుంది కాబట్టి టాస్ గెలిచిన కెప్టెన్ అయితే ఫస్ట్ బౌలింగ్ తీసుకుంటారు. టీమ్స్ విషయానికి వచ్చామంటే ఇంగ్లాండ్ టీం T20లో అయితే కేవలం ఒక్క మ్యాచ్ మాత్రం గెలవగలిగింది. టీమిండియా గట్టిగా పోటీ ఇచ్చినప్పటికీ టీమిండియా మీద అయితే ఎక్కువ మ్యాచ్లు అయితే గెలవలేకపోయారు. దానికి ప్రతీకారంగా ఈ ఓడిఐ సిరీస్ అయితే ఇంగ్లాండ్ టీం డామినేట్ చేయాలని చూస్తుంది. ఇక వాళ్ళ ప్లేయర్స్ విషయానికి వచ్చామంటే వాళ్ళ బ్యాట్స్మెన్స్ అయితే మాత్రం అంత మంచి ఫామ్ లో అయితే కనబడట్లేదు. మెయిన్లీ వాళ్ళ ఓపెనర్స్ లాస్ట్ మ్యాచ్ లో ఫిల్ సాల్ట్ ఒక హాఫ్ సెంచరీ కొట్టినప్పటికీ అంతకు ముందు మ్యాచ్ లో అయితే మాత్రం పెద్దగా రాణించింది లేదు. అలాగే బెన్ డెకెట్ కూడా T20 సిరీస్ లో ఒక హాఫ్ సెంచరీ మినహాయిస్తే పెద్దగా రాణించింది ఏమాత్రం లేదు. వాళ్ళ కెప్టెన్ అయిన జాస్ బట్లర్ మాత్రం చాలా మంచి ఫామ్ లో అయితే కనబడుతున్నాడు. ఇంగ్లాండ్ టీం కి ఏదైనా గుడ్ న్యూస్ ఉందంటే ఆ జో రూట్ ఒక కంబ్యాక్. జో రూట్ చూసుకుంటే 1 సంవత్సరం తర్వాత అయితే ఇంగ్లాండ్ టీం తరపున ఓడిఐ మ్యాచ్ అయితే ఆడబోతున్నాడు. తన ఫామ్ చూసుకుంటే రెడ్ బాల్ ఫార్మాట్ లో ఎటువంటి ఫామ్ లో ఉన్నాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అదే ఫామ్ ఈ వైట్ బాల్ ఫార్మాట్ లో కూడా కొనసాగించాడంటే తనకి తిరిగి ఉండదు. హరీ బ్రూక్, లియామ్ లివింగ్స్టన్ వీళ్ళిద్దరైతే మాత్రం పెద్దగా మెరిసింది అయితే ఏమాత్రం లేదు. మెయిన్లీ హరీ బ్రూక్ పవర్ హిట్టింగ్ చేస్తాడని తన పైన ఎంత క్రేజ్ ఉన్నప్పటికీ తనైతే మాత్రం జరిగిన T20 మ్యాచ్లు అయితే ఒక్క మ్యాచ్ కూడా చెప్పుకుని నాకైతే ఆడలేదు. లియామ్ లివింగ్స్టన్ చూసుకుంటే ఒక్క మ్యాచ్ మినహాయితే తన దగ్గర నుండి కూడా పెద్దగా రన్స్ లేవు. ఇక వాళ్ళు బౌలింగ్ ఆల్ రౌండర్స్ అయిన జెమ్మీ ఓవర్టన్, బ్రైడెన్ కార్స్ వీళ్ళిద్దరు కూడా పెద్దగా రాణించింది ఏమాత్రం లేదు. బ్రైడెన్ కార్స్ బాగా రాణించినప్పటికీ ఓవర్టన్ అయితే తన దగ్గర నుండి అయితే మాత్రం T20 సిరీస్ లో అయితే అంతగా కనబడలేదు. తను కూడా ఓడిఐ మ్యాచ్ అయితే కంబ్యాక్ చేయాల్సి ఉంటుంది. వీళ్ళకి ఏదైనా ప్లస్ పాయింట్ ఉందంటే వీళ్ళు బౌలింగ్ అనే చెప్పాలి. T20 సిరీస్ లో అయితే ఎటువంటి బౌలింగ్ చేశారో మనం ప్రత్యేకంగా చూసాం. ఆ లాస్ట్ మ్యాచ్ మినహాయిస్తే మిగిలిన మ్యాచ్ అయితే చాలా మంచి బౌలింగ్ అయితే ఇంగ్లాండ్ టీం చేయగలిగింది. వాళ్ళ పేస్ బౌలర్స్ అయితే మాత్రం చాలా మంచిగా అయితే బౌలింగ్ చేశారు. కొన్ని మ్యాచ్ల్లో జొఫ్రాచర్ ఫెయిల్ అయినప్పటికీ మిగతా బౌలర్స్ అయితే మాత్రం బ్రిలియంట్ బౌలింగ్ అయితే చేయగలిగారని చెప్పాలి. మార్క్ వుడ్, బ్రైడెన్ కార్స్ వీళ్ళిద్దరు అయితే మాత్రం చాలా మంచి ఫామ్ లో అయితే ఉన్నారు. అలాగే జోఫ్రాచర్ కూడా తన దగ్గర వచ్చిన చాలా మంచి బౌలింగ్ అయితే చేస్తున్నాడు. ఓవర్టన్ అయితే బ్యాట్ తో రాణించలేనప్పటికీ బాల్ తో అయితే మాత్రం చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే పెట్టగలిగాడు.
అలాగే సీనియర్ మోస్ట్ ఆదిల్ రషీద్ కూడా జరిగిన టీ20 సిరీస్ లో అయితే మాత్రం తనదైన బౌలింగ్ అయితే చేయదలిచాడని చెప్పాలి. వీళ్ళ టీమ్ లో ఏమైనా సమస్యలు ఉన్నాయంటే అది వాళ్ళ బ్యాటింగ్ డిపార్ట్మెంట్ లోనే. అది మాత్రం కరెక్ట్ గా చేసుకోగలిగితే ఇంగ్లాండ్ టీమ్ కి ఇంకా తిరిగి లేకుండా ఉంటుంది. ఫస్ట్ ఓడిఐ మ్యాచ్ కోసం ఇంగ్లాండ్ ప్లేయింగ్ 11 విషయానికి వచ్చామంటే ఓపెనర్స్ గా ఫిల్ షాల్ట్, బెన్ డెకెట్, లో వాళ్ళ కెప్టెన్ అయిన జాస్ బట్లర్, నెంబర్ 4 లో జో రూట్, నెంబర్ 5 లో ఆరీ బ్రూక్, నెంబర్ 6 లో లియామ్ లివింగ్స్టన్, నెంబర్ 7 లో జిమ్మీ ఓవర్టన్, నెంబర్ 8 లో బ్రైడన్ కార్స్, నెంబర్ 9 లో జోఫ్రా ఆర్చర్, నెంబర్ 10 లో ఆదిల్ రషీద్, నెంబర్ 11 లో మార్క్ వుడ్. ఇది ఇంగ్లాండ్ ఒక ప్లేయింగ్ 11. మన టీమిండియా విషయానికి వచ్చామంటే మన టీమిండియా అయితే ఆ లాంగర్ ఫార్మాట్ లో మంచి విజయాలు అయితే అందుకోలేకపోతుంది. మెయిన్లీ గౌతమ్ గంభీర్ కోచ్ అయిన తర్వాత అయితే మాత్రం టీ20లో మాత్రమే టీమిండియా రాణించగలుగుతుంది. టీ20 మినహాయిస్తే టెస్ట్ అలాగే ఓడిఐ సిరీస్ వీటిలో అయితే మాత్రం అంతగా రాణించింది అయితే లేదు. ఈ సిరీస్ అయితే మాత్రం గౌతమ్ గంభీర్ కి అలాగే రోహిత్ శర్మ కెప్టెన్సీకి ఈ రెండింటికైతే మాత్రం అతిపెద్ద సవాలుగా ఉండబోతుంది. మెయిన్లీ వీళ్ళిద్దరి ఆరాళ్ళు అయితే మాత్రం చాలా దారుణమైన విమర్శలు అయితే ఎదుర్కొంటున్నారు. వీటన్నిటికీ అయితే మాత్రం వీళ్ళిద్దరు కలిసి చెక్ పెట్టాల్సి ఉంటుంది. ఇక మన ప్లేయర్స్ విషయానికి వచ్చామంటే మన ప్లేయర్స్ అయితే మాత్రం అంత మంచి ఫామ్ లో అయితే కనబడట్లేదు. ఓపెనర్స్ అయిన శుభ్మన్ గిల్, రోహిత్ శర్మ వీళ్ళిద్దరు కూడా చూసాం మరీ అంత పెద్ద ఫామ్ లో అయితే లేరు. కానీ ఈ ఫార్మాట్ లో మాత్రం వీళ్ళిద్దరికి చాలా మంచి స్టాట్స్ అయితే ఉన్నాయి. దాని వల్ల అయితే మాత్రం కంబ్యాక్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది. ఇక 1 డౌన్ లో వస్తున్న విరాట్ కోహ్లీ కూడా రీసెంట్ టైమ్ లో అయితే ఎంత స్ట్రగుల్ అవుతున్నాడో మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కానీ ఈ ఫార్మాట్ తన ఫేవరెట్ ఫార్మాట్. దాని వల్ల తను కూడా ఫామ్ కు వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. మెయిన్లీ ఈ మ్యాచ్ లో అయితే రోకో జోడీ అయితే మెరవాల్సి ఉంటుంది. తన మీద అయితే చిన్న పిల్లోడు కూడా క్రిటికలైజ్ చేస్తూ ఉన్నారు. వీరిద్దరు అయితే మాత్రం తన బ్యాట్ తో సమాధానం చెప్పాల్సిన సమయం అయితే రానే వచ్చింది. ఇక సురేష్ అయ్యర్, కేఎల్ రాహుల్ వీరిద్దరు అయితే మాత్రం రీసెంట్ టైమ్ లో డీసెంట్ ఫామ్ లో అయితే కనబడుతున్నారని చెప్పాలి. హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా వీళ్ళిద్దరు అయితే మాత్రం రీసెంట్ టైమ్ లో మంచి టచ్ లో ఉన్నారు. మెయిన్లీ హార్దిక్ పాండ్యా ఫామ్ తనైతే మాత్రం ప్రెసెంట్ పీక్ ఫామ్ లో అయితే కనబడుతుందనే చెప్పాలి. ఇదైతే మాత్రం టీమిండియాకి ఛాంపియన్స్ ట్రోఫీలో బాగా కలిసి వస్తుంది. ఈ ఓడిఐ సిరీస్ కూడా తనకైతే మాత్రం ఒక ప్రాక్టీస్ చేసేటందుకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇక మన బౌలింగ్ డిపార్ట్మెంట్ విషయానికి వచ్చామంటే షమి ఇస్ బ్యాక్. షమి అయితే మాత్రం ఫస్ట్ మ్యాచ్ నుండి ప్లేయింగ్ 11 ఉండే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. ఇక షమి అయితే ఈ ఓడిఐ మ్యాచ్ లో తన పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో వేచి చూడాల్సి ఉంటుంది. ఇక తనకు తోడుగా హర్షదీప్ సింగ్ అయితే మాత్రం చాలా మంచి ఫామ్ లో అయితే కనబడుతున్నాడు. టీ20లో మనం చూసాం తన ఫామ్ ఎలా ఉందో అదే ఫామ్ ఓడిఐ మ్యాచ్ లో కూడా కనబడితే టీమిండియాకి పేస్ బౌలింగ్ లో తిరిగి ఉండదు. ఇక మన స్పిన్ డిపార్ట్మెంట్ విషయానికి వచ్చామంటే కుల్దీప్ యాదవ్ అయితే మాత్రం ఈ ఓడిఐ సిరీస్ తో తన బ్యాక్ అయితే రాబోతున్నాడు. ఇక తనకు తోడుగా ఈ మ్యాచ్ లో అయితే రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ లాంటి స్పిన్నర్స్ అయితే మాత్రం ఉండబోతున్నారు. ఇక ఈ ఫస్ట్ ఓడిఐ మ్యాచ్ కోసం అయితే టీమిండియా ఫావరబుల్ ప్లేయింగ్ 11 విషయానికి వచ్చామంటే ఓపెనర్స్ గా శుభ్మన్ గిల్, రోహిత్ శర్మ, 1 డౌన్ లో విరాట్ కోహ్లీ, నెంబర్ 4 లో సురేష్ అయ్యర్, నెంబర్ 5 లో కేఎల్ రాహుల్, నెంబర్ 6 లో హార్దిక్ పాండ్యా, నెంబర్ 7 లో రవీంద్ర జడేజా, నెంబర్ 8 లో అక్షర్ పటేల్ లేదా వాషింగ్టన్ సుందర్, నెంబర్ 9 లో కుల్దీప్ యాదవ్, నెంబర్ 10 లో హర్షదీప్ సింగ్, నెంబర్ 11 లో మొహమ్మద్ షమి. ఇది టీమిండియా ఒక ప్లేయింగ్ 11. మెయిన్లీ సురేష్ అయ్యర్ అయితే మాత్రం ఆ నెంబర్ 4 లోనే ఆడించాలి. లాస్ట్ టైం జరిగిన ఓడిఐ సిరీస్ లో చూసాం సురేష్ అయ్యర్ అయితే మాత్రం నెంబర్ 5, నెంబర్ 6 కి అయితే డౌన్ చేశారు. ఇదైతే మాత్రం టీమిండియాకి అసలు కలిసి రాలేదు. ఈ పర్ఫెక్ట్ అయితే మాత్రం ఈ సిరీస్ లో అయితే చేయకూడదు. ఇక ఈ జరగబోయే ఫస్ట్ మ్యాచ్ లో అయితే మాత్రం ఏ టీం గెలుస్తుంది అనుకుంటున్నారో కింద కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.